ఎలియాజరు అబ్రహాం పని మీద వెళ్ళాడు. అక్కడ కార్యం జరిగిన వెంటనే ఏమంటున్నాడు? యెహోవాకు స్తుతి కలుగును గాక. తనకు జరిగిందా? తనకు జరగల. తన యజమాని కొడుక్కు జరిగిన కార్యాన్ని బట్టి యెహోవాకు స్తుతి కలుగును గాక. ఆ మనసు ఆగట్లేదు, స్తుతి చెల్లించకుండా ఉండలేకపోతున్నాడు. యెహోవా స్తుతించబడును గాక, స్తుతి చెల్లించేస్తున్నాడు. వెంటనే ఎక్కడ పడితే అక్కడ. అది ప్రార్థనా మందిరం కాదు, అదేమో సొంత స్థలం కాదు, లేదా సపరేట్ గా రోజు చేసుకునే ప్రేయర్ కాదు, అది రోడ్డు మీదండి. ఒంటెల్లో నీళ్లు పోయడానికి రెప్కా వచ్చింది, నీళ్లు పోసింది, తెలిసింది, కన్ఫర్మ్ అవగానే అమ్మటే ఆ సందర్భంలో అటు ఇటుగా వెంటనే ఎలియాజరు ఏం చేస్తున్నాడు? యెహోవాకు స్తుతి కలుగును గాక, యెహోవా నామ స్తుతించబడును గాక, యెహోవా పాదాలకు స్తోత్రం అంటున్నాడు. ఎలియాజరు ఎవరి కోసం దేవుని స్తుతిస్తున్నాడు? తన కోసమో తన కుటుంబం కోసమో జరగల. తన యజమాని చెప్పిన పని జరిగినందుకు, తన యజమాని కొడుక్కి మంచి భాగస్వామిని దేవుడు ఇచ్చినందుకు ఎంత గొప్ప మనసు అండి. అంటే మనకి మాత్రమే కాదు, మనకు తెలిసిన వాళ్ళకైనా మేలు జరిగిన మనం స్తుతించవచ్చు. మనకు మాత్రమే కాదు, మన కుటుంబానికి మాత్రమే కాదు, మన సంఘస్థులు ఎవరికి జరిగినా, సేవకులకి జరిగినా, విశ్వాసులు జరిగినా, ఆత్మీయులకు జరిగినా, అన్యులకి జరిగినా కూడా మనం దేవుని స్తుతించవచ్చు. ఆ మనసు మీకు ఉందా లేదా పరీక్షించుకోండి ఒకసారి. దయచేసి ఆ మనసు ఉందా లేదా? మీ గురించి మీకు చెప్పుకోవడమే కష్టం అవుతుంది, మీ గురించి మీరు స్తుతించడమే కష్టం అవుతుంది. మీకు ఇచ్చిన వాటిని బట్టి మీరు రోజు నిత్యం స్తుతించడానికి చాలా భారంగా అయిపోతుంది, కష్టంగా అయిపోతుంది. ఇంకా వేరే వాళ్ళ కోసం ఎక్కడ స్తుతిస్తారు చెప్పండి?